కాల్. రవికి ప్రతి రాత్రి 3:03కి ఒకే నంబర్ నుంచి ఫోన్ వస్తోంది. ఆ నంబర్ అతని స్వంత నంబర్. మొదట్లో సరదాగా అనుకున్నాడు. నెట్వర్క్ లోపమనుకుని కాల్ కట్ చేశాడు. కాని మూడో రోజు ఫోన్ లిఫ్ట్ చేసిన క్షణమే చలిగాలి గదిలోకి దూసుకువచ్చింది. "నువ్వు నిద్రపోకు, నిన్ను చూస్తున్నాను" అని నెమ్మదిగా ఒక గొంతు. రవి గుండె వేగంగా కొట్టుకుంది. గదిలో ఎవ్వరూ లేరు. తలుపు, కిటికీలు అన్నీ లోపలనుంచే లాక్ చేసి ఉన్నాయి. అయినా అద్దంలో మాత్రం ఒక నీడ కదిలినట్టు అనిపించింది. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. మరుసటి రోజు రవి తన తల్లిదగ్గరకు వెళ్లి ఆ ఇంటి గురించి అడిగాడు. ఆ ఇల్లు ఎప్పటినుంచో అపశకునాలకి నిలయమని ఊరిలో పేరు. అక్కడ ఒక యువకుడు అదే గదిలో ఆత్మహత్య చేసుకున్నాడట. చనిపోయే ముందు అతను ఒకే పని చేశాడట. తన ఫోన్ నుంచే తనకే కాల్ చేసుకుంటూ ఉండేవాడట. ఆ మాటలు విన్న రవి చేతులు వణికాయి. ఆ రాత్రి కూడా 3:03కి ఫోన్ మోగింది. ఈసారి స్క్రీన్ మీద ఫోటో కనిపించింది. అది రవి కాదు. రవి రేపు ఎలా ఉండబోతున్నాడో అలా ఉంది. రక్తం కళ్లలోకి కారుతూ, ముఖం వంకరగా. ఫోన్లోని గొంత మళ్లీ వినిపించింది. "నీ సమయం అయిపోయింది." లైట్ ఆఫ్ అయిపోయింది. గది చీకటిలో మునిగిపోయింది. రవి పరుగెట్టి తలుపు తెరవబోయాడు. కాని తలుపు లోపలినుంచే ఎవరో బలంగా పట్టుకున్నారు. వెనుకనుంచి చలిచేతులు అతని భుజాలమీద పడ్డాయి. అద్దంలో చూసినప్పుడు తన వెనుక నిల్చున్నది అతనే. కాని కళ్ళు లేవు. నోరు విప్పి చిరునవ్వు. ఉదయం పొద్దున ఆ ఇంటి ముందు జనాలు గుమికూడారు. రవి గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అతని ఫోన్ మాత్రం నేలపై పడి ఉంది. స్క్రీన్ మీద ఇంకా ఒకే మాట మెరుస్తోంది.